వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోని డిగ్రీ ఫస్ట్ సెమ్ విద్యార్థులకు కొత్తగా సిలబస్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా 4 years డిగ్రీ కూడా స్టార్ట్ అయింది కనుక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది. ఫస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఆల్రెడీ తెలుగు అప్లోడ్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో మీకు సెమిస్టర్ 1లో మీ యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి, కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. వీక్కి 4 classes ఉంటాయి, క్రెడిట్స్ వచ్చేసి 3. మీరు సిలబస్ చూసుకుంటే ఈ విధంగా మీకు సిలబస్ ఉంటుంది. మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కనుక సిలబస్ మీకు అవసరం లేదు. మొత్తం 5 units ఉన్నాయి. నౌ మోడల్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది మీకు వచ్చేది అనేది చూద్దాం. 70 marksకి ఎగ్జాము. సెక్షన్ 1లో వచ్చేసి మనకు ఆన్సర్ ఎనీ 5 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. ఫస్ట్ సెక్షన్లో 5 questions అటెండ్ చేయాలి, ఈచ్ క్వశ్చన్కి 4 marks, టోటల్ వచ్చేసి 20 marks. ఇది ఓన్లీ మోడల్ పేపర్ అండి, ఇవే క్వశ్చన్స్ రావు. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని అర్థం చేపించడం కోసం యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది. అంటే ఇందులో గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, సూటబుల్ ప్రిపోజిషన్స్, ట్రాన్స్క్రిప్షన్స్, స్ట్రెస్ మార్కింగ్, సిలబుల్, ఈ విధంగా. అంటే ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మీకు 8 questions ఇచ్చారు, 5 questions రాయమన్నారు, 20 marks. సెక్షన్ బిలో వచ్చేసి పైన క్వశ్చన్ ఆర్ కింది క్వశ్చన్ రాయాలి, 5 questions రాయాలి, ఈచ్ క్వశ్చన్కి 10 marks, టోటల్ వచ్చేసి 50 marks. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మోడల్ ఫర్ ఏకేఎన్యూ డిగ్రీ ఫస్ట్ సెమ్ విద్యార్థులకి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.